హాయ్, ఈ వీడియోలో మనం పాత్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా సేల్స్ ఫోర్స్లో పాత్ అంటే మనకి ఆబ్జెక్ట్స్లో బై డిఫాల్ట్గా కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేశారు. సో ఆపర్చునిటీలో మనకి ఇలాంటి ఒక పాత్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం పిక్ లిస్ట్ వాల్యూని చేంజ్ చేయొచ్చు. మనకి ఏదైతే స్టేజ్ అనే పిక్ లిస్ట్ ఉందో ఆ పిక్ లిస్ట్ వాల్యూస్కి మనకి సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక LWC కాంపోనెంట్, బట్ మన కోడ్ అనేది విజిబిలిటీలో ఉండదు. వీ కెన్ ఆల్సో రైట్ సిమిలర్ కోడ్. ఓకే, LWCలో వీ కెన్ రైట్ దట్. అండ్ జనరల్గా పాత్ అంటే ఏంటి? పాత్ హెల్ప్స్ అస్ టు గైడ్ యూజర్స్ త్రూ స్టెప్స్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. సో ఇప్పుడు మనకి ఈ బిజినెస్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఓకే, మనం ఏ పర్టికులర్ వాల్యూలో ఉన్నాము, ఏ పొజిషన్లో ఉన్నాము మన బిజినెస్ అనేది వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఫ్రమ్ దిస్ పాత్. At each step, we can highlight the key fields and include customized guidance. ఓకే, ఇక్కడ సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్గా అయితే ఇవ్వలేదు, బట్ ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైనా మెసేజ్ కస్టమైజేషన్ అట్లా చూపించవచ్చు. ఫర్ ఆపర్చునిటీస్, లీడ్ ఎక్సెట్రా వీ హ్యావ్ పాత్స్ ప్రొవైడెడ్ బై సేల్స్ ఫోర్స్. ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇఫ్ వీ హ్యావ్ పిక్ లిస్ట్ వీ కెన్ సెట్ అ పాత్. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఆపర్చునిటీస్లో ఇట్లా ఉంది. అలాగే లీడ్స్లో కూడా ఓకే, ఇక్కడ మేబీ లీడ్ లేదు. If we create, we can see. Okay, we'll create one lead. Okay, by default open not contacted. Let's save it. See, ikkada kuda manaki a status path anedi kanipistundi. Based on this lead status, it is configured. Okay, manam custom objects ki kuda we can configure. So manam ee mediator edaithe object undo manaki housing in ee particular dantlo, ee particular applications lo we are starting for everything we are using this application and ee objects use chestam. So mediator ane object lo మనకి పిక్ లిస్ట్ ఉందా లేదా విల్ సెలెక్ట్ సి ఫస్ట్. సో ఏదైనా పిక్ లిస్ట్ లేకపోతే విల్ క్రియేట్ వన్ పిక్ లిస్ట్. సో ఆ పిక్ లిస్ట్ ఉంటేనే వీ కెన్ క్రియేట్ అ పాత్. సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పిక్ లిస్ట్. విల్ క్రియేట్ అ ప్రాపర్టీ స్టేటస్. నెక్స్ట్ property status, values. ఓకే, అండ్ బై డిఫాల్ట్గా ఎప్పుడైతే మనం ఒక రికార్డ్ క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్గా కాంటాక్టెడ్ అని ఇద్దాము. నెక్స్ట్ లెట్స్ సేవ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎడిట్ పేజ్ చేద్దాము లీడ్ని. సో అసలు పాత్ అంటే మనకి ఎలా సెట్ చేశారు అనేది విల్ సీ ఫస్ట్. ఇక్కడ పాత్, ఇక్కడ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ వన్. ఓకే, దీనిపైన ఇట్లా హోవర్ చేస్తే ఆ పాత్ ఈస్ అ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ సపోర్టెడ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఫర్ డెస్క్టాప్ అండ్ ఫోన్. ఓకే, ఈ పర్టికులర్ ఫామ్ అనేది ఈ పాత్ అనేది ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పాత్లో వీ హ్యావ్ టూ ఆప్షన్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఓకే, లీనియర్ అంటే ఇప్పుడు ఇది హైలైట్ అయింది కదా, లైక్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, యా ఇప్పుడు చూడండి, నాన్ లీనియర్కి ఇక్కడ మనకి హైలైట్ అవ్వట్లేదు. అదే లీనియర్ పెట్టామనుకోండి, సి గ్రీన్ కలర్ హైలైట్ అనేది వస్తుంది. ఇఫ్ యూ ఓవర్ హియర్ ఆల్సో changes appearance of the path. In linear paths, complete step shows a check mark. In non-linear paths, show step. It will not show steps. Okay, color అనేది రాదని చెప్పి జస్ట్. అండ్ ఇక్కడ హైడ్ వన్ మోర్ థింగ్. ఓకే, ఈ హైడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బటన్ అనేది హైడ్ అవుతుంది. మార్క్ స్టేటస్ ఇస్ కంప్లీట్. ఈ బటన్ని మనకి చూపించుకోవచ్చు లేదంటే హైడ్ చేయవచ్చు అట్లాగా. ఇది స్టాండర్డ్ది.
మనం కస్టమ్ది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ సెటప్ పాత్, ఇక్కడికి వెళ్ళి మనం సెటప్ చేయవచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ ఓకే డైరెక్ట్ ఇలా కూడా పెట్టొచ్చు పాత్. ఓకే పాత్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే కూడా విల్ కమ్ హియర్ ఓన్లీ. సో ఫస్ట్ టైం మీరు పాత్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే కానీ ఎనేబుల్ అని ఒకటి వస్తుంది. ఆల్రెడీ ఐ ఓపెన్డ్, సో నాకు ఎనేబుల్ అని కనిపించట్లేదు, డైరెక్ట్లీ క్రియేట్ న్యూ పాత్ అని చూపిస్తుంది. సో మనం ఎడిటర్ పాత్, ఓకే ఏ ఆబ్జెక్ట్ పైన, మీడియేటర్. ఓకే అండ్ రికార్డ్ టైప్ మనకి ఏది లేదు, ప్రాపర్టీ ఇక్కడ మనకు ఒకటి పిక్ లిస్ట్ ఉంది కాబట్టి ప్రాపర్టీ స్టేటస్, ఓన్లీ పిక్ లిస్ట్ ఉన్న వాటి దగ్గరనే వీ కెన్ క్రియేట్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏవైతే పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయో అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఏవైనా ఫీల్డ్స్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీ కెన్ యాడ్ హియర్, అంటే ఈ పర్టికులర్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ యూజర్స్కి ఆ వాల్యూస్ కనిపిస్తాయి. ఓకే ఈ పర్టికులర్ దాంట్లో ఈ అమౌంట్ ఇంత ఉంది అని చెప్పి మనం చూపించడానికి. ఓకే ఇక్కడ జస్ట్ వీ డోంట్ హ్యావ్ అదర్ ఫీల్డ్స్, ఇక్కడ మనకి ఇంకా ఫీల్డ్స్ క్రియేట్ చేసినవి లేవు కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు షో. ఓకే జస్ట్ ఒక మెసేజ్. ఓకే ఇన్ ప్రోగ్రెస్, ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఏమైనా మెసేజ్ చూపించచ్చు. అక్వైర్డ్లో కూడా okay we can show this. Next so we can activate or deactivate activate part. ఇప్పుడైనా మనం యాక్టివేట్ చేయవచ్చు, or else later also we can activate it. సో ఒక్కసారి యాక్టివేట్ చేసేసిన తర్వాత ఎనేబుల్ సెలబ్రేషన్స్. ఎనేబుల్ సెలబ్రేషన్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, ఏదైనా పర్టికులర్ పిక్ లిస్ట్ ఫీల్డ్ మనకి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత. అండ్ ఆల్సో ఇక్కడ ఎనేబుల్ సెలబ్రేషన్స్ ఆల్వేస్ ఆర్ రేర్లీ, సో ఆల్వేస్ అని పెట్టేసి ఫినిష్. సో పాత్ సెటప్ అయితే అయిపోయింది. విల్ జస్ట్ రిఫ్రెష్ దిస్. ఓకే ఈ పర్టికులర్ పేజ్ని మనం ఎడిట్ చేద్దాం, రికార్డ్ డీటెయిల్ పేజ్ని. ఓకే పిచ్చం బట్ కాంటాక్ట్ పిచ్చం బట్ అదే ఓన్లీ క్రియేట్ అయినప్పుడే వస్తుంది. యా ఇప్పుడు చూడండి ఇది లీనియర్. ఓకే నాన్ లీనియర్, లీనియర్ మనం చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్. అలాగే మనం క్రియేట్ చేసిన సెటప్ ఏంటి యాక్టివేట్ చేయలేదు. ఓకే సో యాప్ డిఫాల్ట్ పెట్టిద్దాము. యా ఇక్కడ కనిపించింది కదా. సో మనం ఫస్ట్ ప్రాపర్టీ ఇట్లా చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ కనిపిస్తాయి. ప్రాపర్టీ స్టేటస్ ఇస్ కాంటాక్టెడ్. అలాగే మనం ఈ ఫీల్డ్ మనం ఇక్కడ పెట్టాము, వీ కెన్ ఎడిట్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఓకే అండ్ మనం ఒక మెసేజ్ ఇచ్చాము, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్. ఓకే కన్ఫర్మ్లో కూడా సో ఈ స్టేటస్ మార్క్డ్ యాస్ కంప్లీట్ అని పెట్టామనుకోండి, ప్రాపర్టీ మార్క్డ్ యాస్ కంప్లీటెడ్. ఓకే నెక్స్ట్ అక్వైర్డ్, అక్వైర్డ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు సెలబ్రేషన్ అంటే ఇక్కడ మనం అక్కడ పాత్ సెటప్ చేసేటప్పుడు చూసాము ఎనేబుల్ సెలబ్రేషన్స్ ఆల్వేస్.
సో ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ అక్వైర్డ్ స్టేజ్కి వస్తామో ఆల్వేస్ మనకి ఆ సెలబ్రేషన్స్ అనేవి అండ్ ఇట్లా మెసేజ్ కూడా కనిపిస్తుంది. ఓకే, యా ఇది పాత్ సెట్టింగ్స్. ఓకే, ఏ ఆబ్జెక్ట్లో అయినా మనం పాత్ సెట్టింగ్స్ క్రియేట్ చేయవచ్చు, బట్ మేక్ షూర్ దాంట్లో ఒక పిక్ లిస్ట్ టైప్ అనేది ఉండాలి. ఓన్లీ పిక్ లిస్ట్ ఉన్నప్పుడే వీ కెన్ సెట్ ద పాత్. ఓకే, అండ్ అన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్కి, అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి పాత్ అనేది బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేయలేదు. ఆపర్చునిటీస్ లీడ్కి మనకి పాత్ అనేది ఉంది. ఫర్ అదర్ ఆబ్జెక్ట్స్ we don't have. Okay, you can check for 2 other objects also we have, I think. I'm not sure. Yeah, that's all about path settings in Salesforce. Thank you.